ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. ఏం పంటలు? మిర్చి, మొక్కజొన్న, వరి, ఏ పత్తి. ఊరు మీది? మాది ఒక మండలం కాశీపురం విలేజ్. ఓకే. ఎట్లా ఉన్నాయి పంటకు రేట్లు ఎలా ఉన్నాయి? ఒక మిర్చికి తప్ప వేరే దాంట్లకు ఏ దాంట్లకు మద్దతు ధర ప్రకారము అమ్మడం లేదు మొక్కజొన్న. మరీ చాలా ఘోరంగా 1650, 1700 అట్లా. ఒక ఎకరాకు వచ్చేసి 30,000 పెట్టుబడి అవుతుంది మాకు. 30,000 పెట్టుబడి అయితే 25 క్వింటాలు వస్తే మాకు రైతులకైతే నష్టమే కానీ. దేనివల్ల రేట్ లేదు? ఎందుకు లేదండి రేటు? రేట్ అంటే మద్దతు ధర ప్రకటించారు కానీ కొనుగోలుదారులు ఎవరు రావడం లేదు. మద్దతు ధర ప్రకారం గవర్నమెంట్ కొనడం లేదు అసలు. మరి పైకి చెప్తున్నారు కదా రైతులకి, చాలా చెప్పినా కానీ అంటున్నారు కానీ పెట్టడం లేదు కదా గవర్నమెంట్ వాళ్ళు. మద్దతు ధర ప్రకారము వాళ్ళ స్టోరేజ్లలో కొనడం లేదు. కందులు తగ్గినాయి, మినుములకు లేదు, పెసులకు లేదు, పత్తి లేదు. వడ్లకు ఒకదానికి ఒక రకంగా పెట్టినారు కానీ మిగతా మిర్చికి అంతే. మిగతా దానికి ఏ దానిలకు గిట్టుబాటు ధర లేదు అసలు. చాలా ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి అయితే. ఏ పంటకి లేదు అసలు. గతంలో జగన్ ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉండే పంటలకి? మొక్కజొన్న 2400తో నేనే 700 క్వింటాలు అమ్మిన దగ్గర. మంచి రేట్ అబ్బింది. మిర్చికి బాగానే అబ్బింది. శనగలు 8,000 నుండి 10,000 అమ్మినాం. శనగలు కూడా తెల్ల శనగలు 8 నుండి 10,000 అమ్మినాం. మినుములు 8 నుండి 10, 11,000 కూడా పోయినాయి. మినుములు కానీ, పెసలు కానీ. సన్ఫ్లవరే 6,000. ఇప్పుడేమో ఎందుకు అంత రేట్ ఉంది? ఇప్పుడు అసలు ఎందుకని పడిపోయింది డౌన్? అదే ఇంకా రైతులకి బాగా చూసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులంటే బాగా అభిమానము. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేసేవాడు. ఆడవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి పథకాలు, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ మంచిగా ఇవ్వడం కానీ ప్రతి నెల ఏదో ఒక రూపంలో పడుతున్నాయి డబ్బులు అయితే బాగా జనాలకు. సుఖీబాబు 20,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు. ఎక్కడ వేసినాడు? ఒకటి పడింది నాకు. 2 గాను ఒకటి పడింది. ఒకటి అడిగితే సచివాలయం లేకపోతే మీకు అది ఇది చెప్తాను. మాకుండేది పొలము 10 ఎకరాల లోపే. ఇంకా ఏది ట్యాక్సులు కానీ ఏం కట్టేటివి ఏం లేదు వ్యవసాయంగా. కానీ పర్లేదు. సొంత పొలం ఉందా మీకు? ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈ పొలం లాగేసుకునేవాడేమో జగన్. అదెలా ఉత్తది బ్రహ్మది. ఇప్పుడు కూడా మా సైడు రాళ్ళు వాతినారు కదా, ఏదో ఫోటో ఉందనే ఉద్దేశంతో ఏదో చెప్తా అని వాళ్ళ పేరు ఉందనండి. కానీ ఎట్లా లాగేసుకుంటాడు? ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా, రాష్ట్రంలో ఎంతోమంది జనాలు ఉన్నారు. ఇంకా ఉత్త మాటలు అవి. జగన్మోహన్ రెడ్డి వస్తే ఈసారి మీ భూములు లాగేసుకుంటాడని చంద్రబాబు గారు చెప్పారు కదా. అదెలా ఉత్తది బూటకం అంతా. ఇంకా జనాలను ఆకర్షించుకోవడం కోసం అట్లా మాట్లాడారు తప్ప